జీవితంలో లక్ మాత్రమే ఉంటే సరిపోదండి, కొంచెం కిక్కు కూడా ఉండాలి. అందుకనే మేము వచ్చేసాము లక్కు కిక్కు అంటూ. ఇవాళ వస్తున్న మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు అంటే అంటే ఒక్కరు అని కాకుండా నలుగురు ఒక టీం లాగా వస్తున్నారు. అమృతం సీరియల్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ బాగా తెలిసింది. ఆ సీరియల్ అయిపోయినా కూడా ఇంకా ఆ ఛాయలు అలాగే ఉన్నాయి. మరి అందులో నుంచి వచ్చేస్తున్నారు నలుగురు. మన ఫస్ట్ సెలబ్రిటీ ఫ్రమ్ అమృతం టీం ఎవరు అంటే మిస్టర్ హర్షవర్ధన్. అదే హర్ష. హర్ష ఎక్కడున్నావు? ఓ, డాన్సర్లతో రెడీగా వస్తున్నట్టున్నాడు, చూద్దాం. హర్ష, వెల్కమ్ టు సెన్సనైన్ లక్కు కిక్కు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ లైఫ్ లో లక్కు అత్యంత ఎక్కువగా మిమ్మల్ని వరించింది ఎప్పుడు? అమృతం సీరియల్ చేస్తున్నప్పుడు. ఓకే హర్ష, చాలా హంబుల్ గా చాలా పొలైట్ గా కనిపిస్తున్నావు. నార్మల్ హర్షలా లేవి వాళ్ళు. ఎందుకు ఏదో కొంచెం నర్వస్ గా ఉంది. ఓకే హర్ష, కిక్ అన్నారు కదా. ఈ అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. కిక్కు అనగానే మీకు ఆ కిక్కే గుర్తొస్తుందా? కాదా? లైఫ్ లో వేరే కిక్కులు కూడా ఉంటాయి. అంటే కిక్ లేకపోతే ఇంకా లక్ ఎక్కడ ఉంది? లక్ కిక్ అంటే రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. హ్యాండ్ ఇన్ హ్యాండ్. అది వేరే లక్కు, అది వేరే కిక్. వేరే కిక్ కదా. వేరే కిక్. ఇప్పుడు ఒరిజినల్ హర్ష బయటకు వచ్చేస్తాడు. ఓకే, వెల్కమ్ హర్ష అండ్ దట్స్ యువర్ పోడియం. Sure. థాంక్యూ. ఇక తర్వాత సెలబ్రిటీ అమృతం టీం నుంచే మిస్టర్ గుండు హనుమంతరావు. జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబరే. హల్లో పుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా, మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. జుంబరే జుంబరే జుంబరాహి. హనుమంతరావు గారు, వెల్కమ్ టు సెన్సనైన్ లక్కు కిక్కు. థాంక్యూ. గుడ్ డాన్సింగ్ అండి, బాగుంది. ఆ హనుమంతరావు గారి లైఫ్ లో బాగా లక్కు కలిసి వచ్చింది అనుకున్న సందర్భం ఎప్పుడు? నాటకాలు వేసి నేను పెంజాల గారి పిలుపుతో సినిమాల్లోకి రావటం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అది ఒక పెద్ద లక్ అంటారు. రైట్ అండి. వచ్చారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సుమారుగా? ఓ 10-15 గ్యారంటీ చేసి. అదే, 400. నువ్వు కొన్ని సున్నాలు మర్చిపోయావు హర్ష. సున్నాలు value లేదు. అబ్బాయి నువ్వు మీకు తెలిసే ఉండాలిగా, మీరు హోటల్ అది మేనేజ్ చేశారుగా. బాగా బిల్స్ ఎవరు చూసుకునేవాళ్ళు? బిల్స్ నేను చూసుకునేవాడిని, డబ్బు ఆయన తీసుకునే. సరేనండి, వెల్కమ్. థ్యాంక్ యూ. ఇక తర్వాత సెలబ్రిటీ ఫ్రమ్ అమృతం టీం మిస్టర్ వాసు గారు. Why this colaveri, colaveri, colaveri dear? Why this colaveri, colaveri, colaveri dear? Rhythm, correct? Why this colaveri, colaveri, colaveri dear? Why this colaveri, colaveri, colaveri dear? ఓకే వాసు గారు, వెల్కమ్ టు సెన్సనైన్ లక్కు కిక్కు. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు మీ friends. నమస్కారం అండి. మిమ్మల్ని హనుమంతరావు గారిని ఒక ముక్కలో వర్ణించమంటే మీరు ఎలా వర్ణిస్తారు? మా సార్ వాడు బాగా సౌండ్. అవునా? ఏ సౌండ్? మంచి సౌండ్. గుళికలు మాకు మంచి సరదా గుళికలు ఇస్తుంటారు అప్పుడప్పుడు. ఓహో. ఆ గుళికలతో మేము సరదాగా నవ్వుకుంటుంటాం. నేను చూస్తున్నాను కదా, ఒక కళ్ళు సినిమా ఎప్పుడు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ అప్పటి నుంచి కూడా అదే రూపం, అదే మనసు, అదే యాక్టింగ్. అంటే మీరు అప్పటి నుంచి అంత గొప్ప యాక్టింగ్ చేస్తూనే ఉన్నారని హర్ష మీరు ఉద్దేశం అనుకుంటున్నారు, నా ఉద్దేశమా? ఓకే కాదా? ఓకే. హనుమంతరావు గారిలో ఎప్పుడు స్టాండర్డ్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అమాయకంగా ఒక అమాయకత్వం కాదు, అమ్మాయికత్వం. బా, మొదలెట్టేశారండి, మీరు వెళ్ళొచ్చు ఇంకా. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సెలబ్రిటీ మిస్టర్ శివన్ నారాయణ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శిఖికంఠాయ, ఓం నమో
केशाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिमशैलावरणाय प्रमदाय धिमि धिमि ताण्डव केळीलोलाय శివన్నారాయణ గారు, మీ రాకతో ఈ అమృతం టీం పూర్తయిందండి. వెల్కమ్. ఎనీవే, మీ జీవితంలో లక్కు ఎప్పుడండి బాగా కలిసి వచ్చింది? అమృతం మొదలవడంతో. సో అప్పాజీ గారు, అది మీ పోడియం. సెన్సడైన్ లక్కు కిక్కులో మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. దాన్ని బట్టి మీ లక్కు కిక్కు డిసైడ్ అయిపోతుంది. మొదటి రౌండ్ వచ్చేసి లక 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 లక్కు. లక్కు. ఈ లక 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 లక్కు రూల్ ఏంటంటే, ప్రతి పార్టిసిపెంట్ కి మేము స్క్రీన్ మీద కొన్ని బొమ్మలు చూపిస్తాం. ఒక్కోసారి బొమ్మలు ఉంటాయి, ఒక్కోసారి కలర్స్ ఉంటాయి, ఒక్కోసారి ఫ్రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వాటి వెనకాల మీరు చూస్ చేసుకునే బొమ్మ వెనకాల ఏదైతే క్వశ్చన్ ఉందో అది మీరు ఆన్సర్ చేయాలి. అలా ఒక్కొక్కళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీ లక్ బాగుంటే చాలా ఈజీ క్వశ్చన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హర్ష ఇవాళ వేసుకొని వచ్చినటువంటి చొక్కా కలర్ ఏంటి? యా, లేదంటే ఈ ప్రోగ్రామ్ యాంకర్ ఎవరు? ఇలా లక్ చాలా బాగుంటే అలా వస్తుంది. మరి కిక్ అయితే గనక చెకోస్లోవాకియా ప్రెసిడెంట్ ఎవరు? గుండహనుమంతరావు గారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10,000, రాంగ్ ఆన్సర్ అయితే నష్టం లేదు. హర్ష, ఫస్ట్ నువ్వే నించున్నావు కాబట్టి నీతోనే మొదలు పెట్టాలి. ఏదైనా శుభ సూచకంగా వినాయకుడితో ప్రారంభిస్తే మంచిదంట. అలాగే ఇక్కడ హర్షతో మొదలెడుతున్నాం ఎపిసోడ్. సరే, మొదలెట్టేద్దామా? ఇందులో హర్షకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ బొమ్మలు ఏంటో చూద్దాం. చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్స్ కూడా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి, కానీ సగం సగమే. నీ అదృష్టాన్ని బట్టి 3 క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు ఒక మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మ్యాన్ యు వాంట్? విచ్ మ్యాన్? యా, సూపర్ మ్యాన్. ఓకే, సూపర్ మ్యాన్ వెనకాల క్వశ్చన్ ఏంటి? T20 మ్యాచ్ల రూపకర్త స్టూవర్ట్ రాబర్ట్సన్ ఏ దేశానికి చెందినవాడు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. లక్ బాగుంటే హర్ష 10,000. ఓకే. T20 మ్యాచ్ల రూపకర్త స్టూవర్ట్ రాబర్ట్సన్ ఇంగ్లాండ్ కి చెందినవారు. సో 10,000 నీకు రాలేదు. ఈ క్వశ్చన్ కి కిక్కే. కిక్. ఇప్పుడు సెకండ్ మ్యాన్ ని సెలెక్ట్ చేస్తా. బ్యాట్మెన్. బ్యాట్మెన్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు? ఇటీవల వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన వాడు. నేను ఇంకా క్వశ్చన్ పూర్తిగా అడగలేదు. సో క్వశ్చన్ పూర్తిగా ఏంటో ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ అయితే ఇక సినిమాల్లో నటించను అని చెప్పిన స్టార్ ఎవరు? నో హెల్పింగ్. మీరంతా అమృతం టీం అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరు ఆట వాళ్ళే ఆడారు. కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ, రైట్ ఆన్సర్. మూడో మ్యాన్ ఎవరు? స్పైడర్ మ్యాన్ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు? పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా? ఈ వేమన శతకంలోని మొదటి వాక్యాన్ని చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. అంతేనా? 10,000తో సరిపెట్టేసుకుంటున్నావా? చాలు, ఇది రావడం ఎక్కువ. అయితే ఎవరికైనా తెలిస్తే వాళ్ళు చెప్పొచ్చు. కాదండి, ఆయన క్వశ్చన్ మమ్మల్ని అడిగి మా పరువు కూడా ఎందుకు తీయడం? ఆయన వరకు సరిపోతుంది. దానివల్ల నాకు కొంచెం తృప్తి. నలుగురికి రాదంటే తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది. సో ఈ క్వశ్చన్ కి కూడా కిక్కే. అంటే మొత్తం 3 క్వశ్చన్లో ఒకటి ఆన్సర్ చేసావు, 10,000 వచ్చాయి హర్ష. ఇప్పుడు హనుమంతరావు గారి వంత వచ్చింది. మీరు ఒక మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోండి. అవతార్. హనుమంతరావు గారు అవతార్ అంటున్నారు. చూద్దాం. ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం. టిటిడి అంటే ఏమిటి? తిరుపతి దేవస్థానం. బాబా మీ లక్కే లక్కు. తీసుకోండి 10,000. హనుమంతరావు గారు ఇప్పుడు 10,000 సంపాదించారు. కాదు హర్ష, జనరలీ మేము ఇచ్చేటువంటి 5 క్వశ్చన్స్ లో ఒక 2 మినిమం చాలా ఈజీ ఇలా ఉంటాయి.
నీ అదృష్టమో దురదృష్టమో నువ్వు సెలెక్ట్ చేసుకోవడం అన్ని అలా మూడు సెలెక్ట్ అలాంటివి చేసావు. వచ్చాయి. అవును. నెక్స్ట్ ఎవరండి? ఏ మ్యాన్? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ కమాన్. మహిళల కొరకు దేశంలో మొట్టమొదటి ఓపెన్ జైల్ ఎక్కడ ప్రారంభించారు? చెప్పలేను. ఏదో ఒకటి ట్రై చేయండి మన భారతదేశానికి సంబంధించి. ఏమో ఢిల్లీ అనుకుంటున్నా. ఢిల్లీ తప్పు సమాధానం. పూణే కరెక్ట్ ఆన్సర్. వావ్. ఆయన ఆల్రెడీ కిక్ అని డిసైడ్ అయిపోయారు. నేను చిక్కాను. కావాలనే తప్ప ఆన్సర్ చెప్పాడు. అవును, తప్పక ఆన్సర్ చెప్పా. ఏదో అలా జరిగింది. ఇక మూడో మ్యాన్ ఎవరండి? ఇంకెవరు? బ్యాట్ మ్యాన్. ఓకే, బ్యాట్మ్యాన్. రెండు పర్లేదు. చేతులతో బాణాన్ని వేయగలగడంతో అర్జునుడిని ఏమని పిలిచారు? సవ్యసాచి. లక్కు లక్కు. లక్కు Question లక్కు ముందే answer లక్కు. మీకు 10,000. చేశాడు. హనుమంతరావు గారు ఈ రౌండ్ లో 2 లక్కులతో 20,000 సంపాదించేసుకున్నారు. ఇప్పుడు వాసు గారు, శివన్నారాయణ గారు. ముందు వాసు గారు స్టార్ట్ చేయాలి. వాసు గారు, మీకు ఏ మ్యాన్ అంటే ఇష్టం? ఎందుకు? సూపర్ మ్యాన్ ఎందుకు? గాల్లో ఎగురుతాడు కదా. సరే అయితే వాసు గారి కోసం మై సూపర్ మ్యాన్. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఏమిటి? అబ్బా చా. ఆ, అయ్యయ్యయ్యయ్యయ్య. అర్రర్రర్ర. కొంచెం ఆలోచించండి. కొంచెం బుర్ర పెట్టి ఆ, చేస్తా. ఒకటి. ఎందుకంటే లేక రాంబాబు రైట్ ఆన్సర్. మీకు లక్కు. వాసు గారికి 10,000. మీరు టెన్షన్ అవుతుండగానే నాకు అర్థమైపోయింది. క్వశ్చన్ ఎందుకు అడిగారు కూడా నేను చెప్తా తర్వాత. చెప్పండి ఏంటండి సంథింగ్ ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు మీరు, చెప్పండి. జీ తెలుగుకి నేను గంగతో రాంబాబు అని ఒక కామెడీ చేయబోతున్నాను. ఓ మేబీ వాళ్ళు ఎవరన్నా చెప్పారేమో ఇన్ఫర్మేషన్. ఏమోనండి, మేము చెప్పినా చెప్పకపోయినా మేము చెప్పామని అనుకుంటాం. అనుకుందాం కదా సేపు. యా, మేమే కావాలని మీరు వస్తున్నారని ఆ, అలా డిజైన్ చేసాం క్వశ్చన్. అది. థ్యాంక్ యూ. చూసారా హౌ ఇంటెలిజెంట్ వి ఆర్. సరే, సెకండ్ మ్యాన్ ఎవరండి? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్. మాఫియా నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక చిత్రంలో మాఫియా అన్న పదమే ఉండదు. అది ఏ చిత్రం? మాకు తెలిసింది గాడ్ ఫాదర్. అందులో మాఫియా పదం ఉండదేమో నేను ఉండదా? తెలియదు. చెప్పారా? తెలుగులో. కంగ్రాచులేషన్. వాసు గారు, హనుమంతరావు గారు ఇప్పుడు 20,000 అండి. సమానంగా ఉన్నారు మీరిద్దరు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తర్వాత అవతార్. సెల్ ఫోన్ లో వాడే సిమ్. లో సిమ్ అంటే ఏంటి? శాటిలైట్ ఇండెక్స్. ఓకే, ఇక్కడ కొంచెం రియాక్షన్ ఓకే. ఇండెక్స్. చెప్పండి శివనారాయణ గారు. ఇండెక్స్ మొబైల్. ఓకే, శాటిలైట్ ఇండెక్స్ మొబైల్. మొత్తానికి అప్పాజీ అబ్బా. గారి సహాయంతో వావ్. చాలా మీరు ఆయన అమ్మాయి index చెప్తుంటే నేను చాలా సలహాలు తీసుకునేవాడిని. అప్పాజీ గారి సలహాలతో చాలా చక్కగా రాంగ్ ఆన్సర్ చెప్పారు. అది సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఒక్క పదం కరెక్ట్ కాదు. ఇక లక లక్కులో శివనారాయణ గారి లక్ ఎలా ఉందో చూద్దాము. మీరు ఒక మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోండి. అవతార్. అవతార్. మీకు ఎందుకు అవతార్ నచ్చింది? అవతారం బాగుంది. హనుమంతరావు గారు ఉన్నారు, కిష్కింద కాడ గుర్తొచ్చి. ఓకే అప్పాజీ గారు, మీకోసం అవతార్. రెండో ప్రపంచ యుద్ధంలో అత్యధికంగా ఆహా. మరణించింది ఏ దేశస్థులు? జపాన్. జపాన్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. రష్యన్లు కరెక్ట్ ఆన్సర్. జపాన్ కాదు. సెకండ్ క్వశ్చన్ కి గాను మీరు ఫైనల్ గా అదే. అవతార్ అయ్యారు. తర్వాత ఎవరు? ఫైనల్ సూపర్ మ్యాన్. గాల్లో తేలినట్లుండే మేఘం సుమారుగా ఎంత బరువు ఉంటుంది? మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు చూసారా చేతులు బయట పెట్టి? ఇది విమానం. నువ్వు పెట్టాలా సుమా? చాలా సార్లు. అవునా? అందుకే నాకు తెలుసు దాని బరువు ఎంత. ఎంత బరువు ఉంటుంది అన్నారు కాబట్టి బహుశా బరువు ఉండకపోవచ్చు అనుకుంటా. గాల్లో తేలినట్టుండే మేఘం సుమారుగా
5 లక్షల కిలోల బరువు ఉంటుంది. అది ఆన్సర్. అంటే మొత్తం కలిపే ఇంచుమించుగా ఒక మేఘం ఓకే 5 లక్షల కిలోలు ఉంటుందంట బరువు. అది శివనారాయణ గారు, ఇంకా మీకు లక్ ఏమీ కలిసి రాలేదు, అన్ని కిక్కులే వచ్చాయి. చెప్పలే ఈ మూడో దానికి లక్ రావాలి. అవును సెలెక్ట్ చేసుకోండి. స్పైడర్ మ్యాన్. మన సాంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంటను ఏ మాసంలో కలిసి ఉండడానికి అనుమతి దీనికి కూడా ఇచ్చారు? కొట్టుకోవాలి ఇన్ని పెళ్లిళ్ళు అయ్యాయి మీకు, ఈజీగా చెప్పేయచ్చు. ఆయన కాదు, అన్ని పెళ్లిళ్ళు. నిజం అనుకుంటారు అంటే సీరియల్ అమృతంలో ఖండించట్లేదు చూడండి, అంటే నిజం అనమాట. అమృతంలో ఆయన పెళ్ళాన్ని చూపించినప్పుడల్లా ఒక 65 మంది భార్యలు మారారు. ఓ, అందుకే ఇన్ని అలా. పెళ్లిళ్ళు అయ్యారని చెప్పారు. ఏ మాసంలో? ఆషాఢ. లక్ కలిసి వచ్చింది శివనారాయణ గారికి. మొత్తానికి 10,000 వచ్చాయి. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా హర్ష అండ్ శివనారాయణ గారు ఇద్దరు 10,000తో ఉన్నారు. హనుమంతరావు గారు, సర్వం సారు వారు 20,000తో ఉన్నారు. మీలో కూడా ఒక మంచి టీమ్ స్పిరిట్ కనిపిస్తోంది. ఇద్దరిద్దరు జంటగా ఆడుతున్నారు ఈ గేమ్. సో ఈ రౌండ్ అయిపోయింది. ఇవాళ అమృతం టీం ఆడుతున్నారు. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం లీడ్ లో ఇద్దరు ఉన్నారు, హనుమంతరావు గారు, వాసు గారు. మరో ఇద్దరు జస్ట్ పక్కనే ఉన్నారు. ఈ రౌండ్ లో వాళ్ళు బాగా మ్యాచ్ చేసేస్తారు. ఎందుకంటే రెండో రౌండ్ బాగా ఆడి పర్ఫామ్ చేసి సంపాదించుకోగలిగేటువంటి రౌండ్. మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉందన్నమాట. రెండో రౌండ్ పేరు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ రెండో రౌండ్ ఏదైతే ఉందో, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే, ఇందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు డైలాగ్ కానీ డాన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓ. సో ఒక్కొక్కళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ క్లిప్పింగ్స్ వస్తాయి. అయితే మీ ఓన్ డైలాగో మీ ఓన్ డాన్సో చేయడం కాదు. ఫిట్టింగ్ ఇక్కడ మేము ఎవరైనా ఒక ఆర్టిస్ట్ తాలూకు డైలాగ్ కానీ లేదంటే ఇంకొక ఆర్టిస్ట్ తాలూకు పాట కానీ మీకు వినిపిస్తాం, చూపిస్తాం. అది మీరు చేయాల్సి ఉంటుంది. సో మీ వంతు ఏంటంటే మీరు డైలాగ్ చేస్తారా డాన్స్ చేస్తారా అనేది సెలెక్ట్ చేసుకోండి. చాయిస్ ఉంది. హర్ష డన్. చెప్పు. డైలాగ్. ఓకే, డైలాగ్ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే మా లాఫింగ్ బుద్ధ మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చి మీకు 20,000 దాకా ఇవ్వచ్చు మాక్సిమం. మినిమం మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మంచి లక్కీ రీడింగ్ ఇవ్వండి అని. దాని తర్వాత రీడింగ్ ఇక్కడ వస్తుంది స్క్రీన్ మీద. ఓకే, హర్ష డైలాగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డైలాగ్ లో 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈ 2 చూడండి, ఆ ఇద్దరులో ఎవరి డైలాగ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఎవరా ఇద్దరు? అదేంటి లేడీస్ ఇచ్చారు? మా లక్ బుక్ లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఓ, అదా twist. జెంట్స్ వచ్చినప్పుడు లేడీ డైలాగులు, అలాగే లేడీస్ వచ్చినప్పుడు జెంట్స్ డైలాగులు వస్తాయి. అవునా? అది సో సెలెక్ట్. డాన్స్ కూడా లేడీస్ చేయాలా? యా, యు ఆర్ రైట్. ఓహో, ఓకే. సెలెక్ట్ హర్ష. నిర్మలమ్మ. హర్ష సెలెక్ట్ చేసుకున్నారు నిర్మలమ్మ గారిని. మరి నిర్మలమ్మ గారు ఏం డైలాగ్ చెప్తున్నారో బాగా జాగ్రత్తగా విను హర్ష. ఒకసారి ప్లే చేస్తాం. నాది దొంగ మొఖమా, మీది దొంగ మొఖం, మీ అత్తది దొంగ మొఖం, మీ అమ్మది దొంగ మొఖం, మీ కుటుంబంలో అందరిది దొంగ మొఖం, మీ అమ్మ కడుపులు మాడ, మీ నోరు పడిపోను. నాది దొంగ మొఖమా, స్వరాజ్యం కోసం జైలుకెళ్ళారని చెప్పు తిరుగుతున్నాడు నీ మామ. స్వరాజ్యం ఆడి పాడా ఇత్తడి చెంబు కాజేస్తేను పట్టుకెళ్ళి బొక్కలో దోశ. హర్ష డైలాగ్ ఓకేనా? రెడీయా? సూపర్. అలాగే ఎక్కడ చెప్తాను నేను. అంటే ఆ ఇమోషన్ ఉంటే చాలు, మా లాఫింగ్ బుద్ధాకి నచ్చుతుంది. ప్లీజ్ రండి. ఇప్పుడు ఆమె ఎవరినో తిడుతున్నారు, అది నేను చూసి ఇన్స్పిరేషన్. నన్నెందుకులే, హనుమంతరావు గారిని వాడుకో. అది కరెక్ట్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు తిరిగిలా కూడా చేసేస్తా. హనుమంతరావు గారు ప్లీజ్ ఒకసారి ఇక్కడ నించోరా. యాక్షన్. నాది దొంగ ముఖమా, నీది దొంగ ముఖం, మీ అమ్మది దొంగ ముఖం, మీ నాన్న దొంగ ముఖం, మొత్తం మీ కుటుంబాన్ని అంతా దొంగ ముఖం, మీ మొహం అండని. స్వరాజ్యం కోసం జైలుకి వెళ్ళాడని చెప్తూ తిరుగుతున్నాడు మీ మామ. స్వరాజ్యమా పాడా, ఇత్తడి చెంబెత్తికెళ్తాను, లోపల తీసుకెళ్లి మూసారు నీ కమ్మ. ఇటు ఒరిజినల్ కొట్టేసి. ఓకే హర్ష, పర్ఫార్మెన్స్ అయిపోయింది. లాఫింగ్ బుద్ధాని ఒకసారి వెళ్ళి అడుగు. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఎక్కువ డబ్బులు ఇవ్వండి. మీటర్ స్టార్ట్. 11, 12,000, 13, 14, 16. ఎక్కడో కొన్ని హ్యాండ్ మూమెంట్స్ అవి మిస్ అయినట్టున్నాయి.
అందుకని ఒక 4000 కట్టింగ్ 16,000 ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు 16 అనాల తెలుగు డైలాగ్ చెప్పారు కాబట్టి. అంతేనా? 16,000 గోపికలు అదే 16 కట్టింగ్ పోను 16,000. అది ఏమండి? యా 16,000 గోపికలు అనేది అది మీ పర్సనల్. నేను వెళ్ళిపోతా. వద్దు హర్ష ఇటు వెళ్ళు హర్ష. ఇప్పుడు హనుమంతరావు గారు నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లో ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు? డైలాగా డాన్సా? డాన్సా? గ్రేట్ అండి. హనుమంతరావు గారు మీకు స్టోరీలో ట్విస్ట్ ఏంటో తెలుసు కదా, డాన్సులు ఏమొస్తాయో ఏమిటో ఆడవాళ్ళే. మీకు 2 చూపిస్తామండి డాన్సులు. అయితే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీ చేతిలో లేదు. అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో ఏం ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ కి సంబంధించిన పాట వస్తుంది అనమాట. ఓకేనా? ఆ 2 డాన్సులు ఏమిటో చూడండి. చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అది హనుమంతరావు గారు రండి. ఓ సుబ్బారావు అన్నారు, ఇక్కడ హనుమంతరావు. మీరందరూ ఎక్స్పెక్ట్ చేసేది పాపం పసివాడి పాటకి నా అమాయకత్వం ఫేస్ తో సూట్ అవుతుందని కదా. చేశారు ఆల్రెడీ అది. నేను జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తున్నాను. చూడండి చూడండి అందులో ఏమొచ్చిందో మీకు. అది కూడా ఉందా? దాంట్లో ఏమొస్తే మీరు అదే చెయ్యాలి. ఓ సుబ్బారావు. కమాన్ కమాన్. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే మీరొచ్చారా? అయినా కానీ రెడీ 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 రెడీ. అంగట్లో అన్నీ ఉన్నాయి, వాకిట్లో అందాలున్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి. ఏం కావాలి నీకు, ఏమీ కావాలి, ఏం చేయాలి నేను, ఏమేం చేయాలి? నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నాను జోడు కడతావా, మోజు మీద సన్నజాజి పూలు పెడతావా? ఏం చేస్తిరి ఏం చేస్తిరి? హనుమంతరావు గారు సూపర్ అండి, చాలా బాగా చేస్తుంది. ఒకసారి వెళ్ళి లాఫింగ్ బుద్ధ అని అడగండి. ఏమండి ఓ చిన్న డౌట్. ఏంటది? నేనేమో ఇందాక నిర్మలమ్మలా చేయలేదు, బాడీ లాంగ్వేజ్ లేదన్నారు. మరి ఇప్పుడు ఆయన డాన్స్ చేస్తా కాస్ట్యూమ్ ఏదండి? వాళ్ళు ఇస్తామన్నా దయచేసి ప్లీజ్ 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 ప్లీజ్. ఆంధ్ర ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ముందు ఉంచుకొని మనం లైవ్ లో చూస్తే మనం టెలికాస్ట్ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు, ఈ లోపల మనం కూర్చు కాదు, ఆ డ్రెస్ వేస్తే టూ మచ్. రాసాది. యా, మీరు అడగండి సార్. నా డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మంచి డబ్బులు ఇవ్వాలి. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏంటో మన లక్కీ రీడింగ్ చెప్తుంది. రీడింగ్ ఏం చెప్తోంది? 10,000, 11, 12, 13, 10, 18, ఒకటోసారి 19, రెండోసారి ఒకటోసారి 19, రెండోసారి 19,000. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హనుమంతరావు గారు. ఈ డబ్బులు జ్యోతిలక్ష్మి. హనుమంతరావు గారిని చూసిన తర్వాత నేను కూడా డాన్స్ చేద్దానండి. ఇన్స్పిరేషన్. సరే అయితే మీకు ఆ డాన్స్ సాంగ్స్ ఏంటో చూపిస్తున్నాం చూడండి. అరే అరే బరే బరే అచ్చా అడ నాటిలో లా మక్కలు కోపలావలి మావో దైతలే వంతని వలి దండ ఏ అడే అడే స్టెప్పులకి ఫైట్లకి ఆడాడే దంకనక డింకనక దండ తలేవా వా 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 తలేవా. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు బాణి. అంటే తలైవా తలైవా ఎందుకంటే సర్వం సారు వారు మెడ్రాస్ నుంచి వచ్చారు కాబట్టి మంచి చెన్నై పాట ఒకటి మేము రెడీ చేసి పెడితే అదే బెటర్. అక్కడ పడుకొని ఆమెలాగా నేనేం చేస్తాను. ఏమి మీరేమైనా చేసి పూడిస్తిరి. అదే బెటర్. అది ఎన్న సర్వం వారు ఆయన చేసి మీరు సర్వం పూడ్చారు ఎవరినైనా?
నీకుదా ఏమొచ్చిందో ఒకసారి డబ్బాలదా తెరిచి చూడండి. అంటే రజనీ సార్ పాటలు చాలా చేశాడు, భూమిక పాట అయితే బాగుంటుందేమో. అవును. ఎన్నసారి వాడు తీయండి బయటికి. నిన్నే అమ్మాయి చేసావు, నేనేం చేస్తాను? సార్ వారు, ఒకటే పెట్టారు. రండి సార్ వారు. నువ్వేం మాయ చేసావో కానీ మనసాచి పమ్మాని సాన్ని క్షణమాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు బాణి హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ ఎల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా ఇటు పోతుందో ఏమో మరి నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటుంది వాణి మరీ చిలిపిది వయసు ఏదో ట్రై చేసా. సర్వం సార్ వారు, మీరు దా సూపర్ చేస్తిరి. ఒకసారి వెళ్ళి అడగండి. మీకేమాత్రమైనా నా పెర్ఫార్మెన్స్ నచ్చుంటే, డ్యాన్స్ మీద ఏమన్నా అవగాహన ఉంటే నాకే వేస్తారని నేను అనుకుంటున్నా. ఆ డబ్బులే నాకు వచ్చేయండి. లాఫింగ్ బుద్ధ గారు మీకు ఇస్తున్న రీడింగ్ ఏంటి చూద్దాం. 10,000, ఆహా. చాలా బాగా 11, చేశారండి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, సో 19,000 అండి. కంగ్రాచులేషన్స్. Thank you. కంగ్రాచులేషన్స్, Super. చాలా బాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. Thank you. ఎస్పెషల్లీ ఇదండి, సూపర్ అండి, సూపర్. Thank you, ఇవాళ అందరూ Lavin. హాయిగా నిద్రపోతారు ఈ మూమెంట్ చూసి. అవును. అప్పాజీ గారు డైలాగా డాన్సా? ఈ డాన్సులు చూశాక మీకేం చూపించాలి? ప్రేక్షకుల మీద ఒక జాలి వేసి డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. అప్పాజీ గారు మీకు 2 డైలాగ్స్ చూడండి. ఇద్దరు అంటే ఇద్దరిని చూపిస్తున్నాం, ఎవరో ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓ విక్రమ్, ఇంకొకళ్ళు నాగ చైతన్య. విక్రమ్ అంటే నాకంటే పెద్దవాడు అయిపోతాడు. నాగ చైతన్య. నాగ చైతన్య డైలాగ్ ప్లే చేయండి అమ్మా. వాడు కొడితే ఎవడైనా పడతాడేమో, అదే నేను కొడితే పోతారు. అదే అప్పాజీ గారు, రండి. యాక్షన్. వాడు కొడితే పడతాడేమో, నేను కొడితే పోతాడు. చావు భయంతో నువ్వు ఇంట్లోనే కూర్చో. ఏదో ఒక రోజు అన్నయ్య చంపిన వాడి చావు కేకతో ఈ బజవాడ తత్తరిల్లిపోతుంది. సార్, కానీ నాగ చైతన్యలో చూడని ఒక ఎమోషన్ మేము చూసాం ఇక్కడ. ఎక్స్ట్రా బాడీ లాంగ్వేజ్ యాడ్ చేశారు. మూర్తిని మిక్స్ చేశారండి. అంటే మీరు ఏదో చూసారు అనుకుంటున్నారు, అసలు నాగ చైతన్య ఉండదు. అంటే ఓకే కాదు, అండి. మీరిద్దరిని మిక్స్ చేసినట్టున్నారు. రాజశేఖర్ గారు కూడా వచ్చారు మధ్యలో. రాజశేఖర్ గారు. యా యా, అందరూ వచ్చారు. మీరు ఇక్కడికి వెళ్ళి పర్ఫార్మెన్స్ గురించి రిక్వెస్ట్ చేసుకోండి. కొంచెం నాకు కూడా ఏమనండి మార్పు. Definitely గా. అవి కవర్ అయిపోతుంది. నా ప్రదర్శన మీకు నచ్చినట్టయితే, నచ్చకపోయినా సరే కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి. చివర్లో ఇలా ఇవ్వకపోతే మీరు ఒక నటుడిని మిస్. ఓకే అండి, మీరు ఇక్కడే ఉండండి. రీడింగ్ చూద్దాం. 12, 13, 14, 15, 16, 17, 17. లాఫింగ్ బుద్ధాకి యాక్టింగ్ మీద పెద్ద అవగాహన ఉన్నట్టుగా లేదు కదా. నాకు 16,000 ఇచ్చినప్పుడు మీకు అర్థమై ఉండాలి. 2 రౌండ్లు అయిపోయేసరికల్లా మన అమృతం టీమ్ లో లీడ్ లో ఎవరున్నారు అంటే ఇద్దరున్నారు. హనుమంతరావు గారు లీడ్ లో ఉన్నారు 39,000తో. వాసు గారు లీడ్ లో ఉన్నారు 39,000తో. ఇక తర్వాత శివనారాయణ గారు 27,000, హర్ష ఏమో 26,000. 3వ రౌండ్ తర్వాత ఒకళ్ళు సోఫాలో కూర్చుంటారు, మిగిలిన ముగ్గురు ఆడతారు. ఆ ఒక్కరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. అదనమాట. 3వ రౌండ్ మొదలెట్టేద్దామా? 3వ రౌండ్ పేరు పంతం నీదా నాదా సై.
ఇప్పుడు లీస్ట్ లో ఎవరున్నారో వాళ్ళు ఆటని మొదలు పెడతారు. అంటే హర్ష. హర్ష వచ్చే. హర్ష ఎప్పుడైనా ఎవరికైనా టోపీలు పెట్టావా? నేనే పెట్టుకున్నాను చాలు సార్. ఏ ఛీ, అబద్ధాలు చెప్పకు. లేదు. నువ్వు నీ వాగ్దాటితో ఎంత మందికి పెట్టుంటావో మాకు బాగా తెలుసులే. ఇప్పుడు ఇక్కడ మేము టోపీలు పెట్టాం కదా, ఈ బంత్ ఒకటి తీసుకొని టోపీని సెకండ్ వాడు తిరగబడేయాలి. అందులో వేయాలి. ఆహా, వేయకూడదు. టోపీ మీద వేసి కొడితే తిరగబడుతుంది. తిరగబడాలి. అలా నీ టార్గెట్ 5 టోపీలు. ఓకే. నీకు టైం 1 మినిట్ ఉంటుంది. ఈ 1 మినిట్ లో నువ్వు 5 కనుక ఫినిష్ చేయగలిగినట్టయితే నువ్వు ఎవరి మీద అయినా బెట్టింగ్ చేసుకుంటే ఆ డబ్బులు నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి, నీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నువ్వు ఎవరి మీద నీ పంతం చూపించాలనుకుంటున్నా? హనుమంతరావు గారు. ఎంత? 20,000. సో హర్ష టార్గెట్ 5. ఒకవేళ 5 గనక ఫినిష్ చేస్తే 20,000 హనుమంతరావు గారు మీకు ఇచ్చుకోవాలి, లేకపోతే మీరు హనుమంతరావు గారికి 20,000 ఇవ్వాలి. ఓకే, సో హర్ష వస్తే లక్కు, లేకుంటే కిక్కు. హనుమంతరావు గారు చాలా హ్యాపీ అక్కడ. చాలా. 20,000 ఆయనకి ఇచ్చుకో. సరే, ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ ఎవరిది అంటే శివనారాయణ గారు. రండి. వీటిని కొడదాం అనుకుంటున్నారా మీరు? వాటిని తిరగేయాలి. కాదు, మీరు దీని మీద ఒక బంతిని పెట్టి ఈ బంతి ఇక్కడి నుంచి ఇక్కడికి ఊది, ఇక్కడి నుంచి ఇక్కడికి, 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 ఇక్కడ మీరు మధ్యలో ఇలా కూడా ఊదుకోవచ్చు. అక్కడికి పడేయాలి. చాలా ఈజీ సార్. ఊరికే గాలితో ఊదడమే సార్. మీ టార్గెట్ చాలా తక్కువ అండి, 3. ఒకటైనా కష్టమే. భలే వాళ్ళే. అప్పాజీ గారు తలుచుకుంటే కష్టాలు ఏమైనా ఉన్నాయి? అయితే బెదిరించవచ్చు కానీ బంతులు ఎక్కడ బెదిరిస్తామండి? సరే, మీ పంతం ఎవరి మీద అండి? డబ్బు ఉన్నవాడిని వదిలిపెట్టకూడదు. సో ఎంత మీ పంతం? అది హనుమంతరావు గారి మీద అప్పాజీ గారి పంతం 10,000. వస్తే లక్కు, లేకుంటే కిక్కు. మీ టార్గెట్ 3 బంతులు, కానీ ఒకటి కూడా పడలేదు. 3 కింద పడ్డాయి. కరెక్టే, 3 పడ్డాయిగా. సో మీరు 10,000 హనుమంతరావు గారికి ఇచ్చుకోండి. హనుమంతరావు గారు ఏమీ చేయకుండానే డబ్బులు సంపాదించుకుంటూనే ఉన్నారు. ఏదన్నా చేసి ఎంత పోగొట్టుకుంటారో. సరే, ఇప్పుడు వాసు గారు. నన్ను ఎవరైనా కొట్టమని చూద్దాం. అంటే హర్ష డిసైడ్ అయిపోయాడు, ఆల్రెడీ 6,000తో ఉన్నాను, నేనే ఎలిమినేట్ అవుతాను. ముందే కూర్చుంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా. రాయల్ ట్రీట్మెంట్. సరే, మీ ఆట 2 గుడ్లు. సర్వం సార్ వారు ఆమ్లెట్ ఏం వేయక్కర్లేదు, హోటల్లో అలవాటు ఆయనకి ఆమ్లెట్ వేయడం. ఇక్కడ మసాలా ఆమ్లెట్ ఏం అక్కర్లేదు. మీరు దీన్ని ఇలా ఊపి ఈ హోల్స్ లో ఏదైనా ఒక హోల్ లో పడేయాలి. ఇందులో పట్టదు కదా? పడుతుందండి, పడుతుంది. మీ టార్గెట్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు హనుమంతరావు గారా లేకపోతే శివనారాయణ గారా? మీ పంతం ఇప్పుడు ఉన్నోడి మీదే ఉండాలి దృష్టి. ఒక 20 అయితే కొంచెం బ్యాలెన్స్ అవుతాను. సో హనుమంతరావు గారి మీద మీరు కాస్తున్నారు 20,000. వస్తే లక్కు, లేకుంటే కిక్కు.
వంశారి వారు నేను ముందే చెప్పి ఆయనతో ఎందుకు పెట్టుకోవడం అని. మీ వృత్తిలోకి మీరు దిగుతారని మేము అనుకోలేదు. ఈ పంతంలో మీరు నెగ్గలేదు కాబట్టి మీరు వెళ్ళి ఇచ్చేస్తాం. హనుమంతరావు గారు రండి. మీరు యాక్చువల్లీ రోజు చేసే పని అండి. మీరు జిమ్ కి వెళ్తారు కదా రోజు మార్నింగ్. యా, మీరు ఈ కండల కోసం అని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అదే మీరు ఇక్కడ చెయ్యాలి. మీ 2 చేతుల్ని వీటి కిందకి పెట్టి వీటిని ఇలా తీసుకొని ఇక్కడ పెట్టుకొని అక్కడ తీసుకెళ్లి ఆ 2 బల్లల మీద పెట్టాలి. అలాగే ఏమైనా సల్మాన్ ఖాన్ లాగా నేను కంగారు పడ్డాను. నేను జిమ్ము గిమ్ము అన్నాను, కండలు అన్నాను. షర్ట్ మొత్తం చేస్తారేమో. ఇప్పుడు ఆయన 6 ప్యాక్ చూపిస్తారేమో అనుకున్నాను. కాదమ్మా, నేను సల్మాన్ ఖాన్ లాగా కండలు చూపించడానికి కాదు, ఈ ఆట గెలిచి సల్మాన్ ఖాన్ అవ్వాలని. కర్ర వాడొచ్చు ఒకసారి. అయ్యో వదిలేండి. నేను ఎలిమినేట్ అయిపోతున్నాను. నువ్వు ఎలిమినేట్ అయితే ఇంకా ఏమవ్వాలి. అప్పుడెప్పుడో మటన్ షాప్ లో ఒక పోస్టర్ చూసానండి. ఇంతకీ ఎవరి మీద కాస్తున్నారండి? వాసు గారా, శివనారాయణ గారా? ఎలిమినేట్ చేయండి, నేను షూటింగ్ పోతాను తొందరగా. ఆయన కోరికను ఎందుకు కాదనాలి? వాసు ఎంత? 19,000. హర్ష నీకు అవకాశం ఉంది. కంగ్రాచులేషన్స్ హర్ష. కంగ్రాట్స్. చేయలేడు ఇంకా నువ్వు లే. కాళ్ళు నొప్పి పెడుతున్నాయని కూర్చొని నీకెలా అదృష్టం లేదు, నాకేనా ఉండదు. కుదరదు. సో గుండు హనుమంతరావు గారి ఫైనల్ పంతం ఎవరి మీద అంటే వాసు గారి మీద. 19,000 కాశారు. ఇవ్వండి. ఇంకేమైనా ఉంటే ఆ ఉంగరాలు, చైన్, డైమండ్ కనక పుష్యరాగు వద్దులేండి. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఏదో ప్రాస వాడతారు. వస్తే లక్కు, నేను వేయడం నా పోతే దగ్గరే లేవు. కిక్కు. టైం అప్. పర్వాలేదు, వెరీ గుడ్. టైం అప్. సూపర్. తాడు మీద కూడా నచ్చేస్తుంది. ఏదైతేనేంటి, మీరు టార్గెట్ రీచ్ అవ్వలేదు. అంటే ఒక్క ప్రాబబ్లీ 5 సెకండ్స్ 6 సెకండ్స్ తర్వాత వెళ్ళారు మీరు అక్కడికి. అంటే ఈ పంతం మీది కాదు. వాసు గారు నెగ్గారు. వాసు గారికి 19,000తో పాటు హనుమంతరావు గారి బాక్స్. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా అమౌంట్ ఎంతెంతో చూద్దాం ఒకసారి. హనుమంతరావు గారు లీడ్ లో ఉన్నారు 70,000తో. అండ్ లీస్ట్ లో ఉన్నారు హర్ష 6,000. ఇక శివనారాయణ గారి స్కోర్ 17,000. వాసు గారి స్కోర్ 38,000. మన సెన్సనైన్ లక్కు కిక్కులో లాస్ట్ రౌండ్ ఆగిందా గోవిందా. గోవింద గోవింద. ఓకే, ఆగిందా గోవిందా. మీరు ఫస్ట్ టైం మీ లైఫ్ లో డబ్బులు వద్దు అని చెప్పబోతున్నారు. ఎవరైనా సరే డబ్బులు వద్దంటారా? కానీ మీరు ఈ రౌండ్ లో డబ్బులు వద్దు అని చెప్పాలి. ముగ్గురు ఈ టేబుల్ కి 3 వైపులా నించొని ఉంటారు. మేము ఈ టేబుల్ ని ఇలా తిప్పుతాం. ఆ టేబుల్ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో ఆ ముందర డబ్బులు గనక ఉన్నట్టయితే వాళ్ళు అవుట్. మిగిలిన వాళ్ళిద్దరు ఆడతారు. ఈ రౌండ్ గెలవటం ఇంపార్టెంట్. అవును. సో ఇప్పటి వరకు మీరు ఎంతైతే సంపాదించుకున్నారు అంటే హనుమంతరావు గారి డబ్బులు, వాసు గారి డబ్బులు, శివనారాయణ గారి డబ్బులు మొత్తం 3 ఒకటే దగ్గర పెట్టేశాం. 1,31,000. ఇది మీరు అమృతం టీం సంపాదించిన డబ్బులు. హర్ష డబ్బులు కూడా కలిపాం. 6,000 కూడా ఉన్నాయి ఇందులో. సో మొత్తం అంతా కలిపేసి ఇక్కడ పెట్టేసాం ఒకవైపు. మీరు ముగ్గురు 3 వైపులా నించుంటారు. నేను టేబుల్ తిప్పుతాను. ఎవరి దగ్గర డబ్బులు ఆగితే వాళ్ళు గోవిందా. ఆగిందా గోవిందా గోవిందా. రండి. సో ఫస్ట్ ఎవరి దగ్గర ఆగుతుంది హర్ష? హనుమంతరావు గారి దగ్గర. ఆయన నాకు ఇష్టం కాబట్టి ఆయన పేరు. గోవింద గోవింద. ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నది హనుమంతరావు గారే. అంటే ఆయన దగ్గర డబ్బులు ఆగి ఆయన వెళ్ళిపోతారా? లక్కు అలా కిక్కిస్తుందా? ఇప్పుడు ఆ చెయ్యి పెట్టి ఇలా తిప్పకుండా అవన్నీ చూసుకోవాలి మరి మనం. అంటే మిమ్మల్ని కదా సార్, శివనారాయణ. హర్ష నేను ఆ పని చేయలేను, నువ్వు చూడు. రెడీ? ఎంజాయ్.
ఆగిందా గోవిందా, లక్ ఎవరిదో కిక్ ఎవరిదో చూద్దాము. 1 2 3 గో. హనుమంతరావు గారు అదృష్టం మీదే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. వాసు గారిదా శివనారాయణ గారిదా ఇవాళ లక్కు? ఎవరికి పెద్ద కిక్కు? 1,31,000 ఎవరిది చూద్దామా? నాది. రెడీ 1 2 3 గో. సో అలా ఇవాళ లక్ ఫుల్ గా వరించింది మన సర్వం సారు గారిని, అంటే వాసు గారిని. ఇక కిక్కు అప్పాజీ గారికి యాజ్ యూజువల్ అమృతంలో ఆయనకి మీరేం పెడతారో అదే పెట్టారు. పాపం అక్కడ టోపీ ఆయనకి ఇక్కడ టోపీయే. సరే ఎలా ఉందండి గేమ్ షో? చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, కిక్ ఉంది బాగా. మంచి కిక్ ఉంది, మంచి లక్ ఉంది. నా భాషలో చెప్తున్నా, చెప్పండి. ప్లీజ్ గుండె ధైర్యం తీసుకో. గేమ్ షో కాదు, హోమ్ షో. హనుమంతరావు గారు ఇంకా ఏమైనా చెప్పే ముందు, పోనీ ఆయనకి ఏమైనా ఆలోచన వచ్చే ముందు మనం ఇవాళ ఎపిసోడ్ ని కంక్లూడ్ చేసేద్దాం. సూపర్, ఇది నచ్చింది. సో ఇవాళ ఎపిసోడ్ లో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాము. ఈ లక్కు కిక్కు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ నలుగురు సెలబ్రిటీస్ తో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ బై బై.